భద్రాద్రి సీతారామ కళ్యాణానికి అందిన సిరిసిల్ల నేతన్న చీర. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ బంగారు వెండి జరితో నేసిన చేనేత పట్టుచీర భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఆలయ ఈవో రమాదేవికి స్వయంగా తాను అందించాడు. ఇట్టి పట్టుచీరను గర్భాలయంలో జరిగే మూల విరాట్ కళ్యాణానికి అమ్మవారికి అలంకరించి భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ తను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని హరిప్రసాద్ తెలిపాడు. ఈరోజు నేను స్వయంగా నేసిన సీతమ్మ వారి పట్టు చీరను భద్రాద్రి సీతమ్మ వారికి తీసుకురావడం జరిగింది. అది స్వయంగా మూల విరాట్ అంటే గర్భగుడిలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అంటే బయట జరిగే కళ్యాణానికైనా గర్భగుడిలో జరిగే కళ్యాణానికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా అమ్మవారికి ఈ చీరను అలంకరణ, ఆ చీర నేను నేసిన చీరతో అలంకరణ జరగడం నిజంగా నా అదృష్టం. నేసిన ఫలితం దక్కిందని నాకు చాలా సంతోషంగా ఉంది.